శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 32వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో సహదేవుడు దక్షిణ దిక్కులకి వచ్చి విజయయాత్ర చేస్తూ మాహిష్మతీపురాన్ని గెలుచుకుని అందులో కూడా విశేషమైనటువంటి అగ్నిస్తోత్రం ఒకటి చేసి అగ్నిదేవుని ప్రసన్నం చేసుకుని మాహిష్మతి నగరాన్ని పరిపాలించేటువంటి నీలుడు అనేటువంటి మహారాజు దగ్గర నుంచి కప్పం తీసుకుని వెళ్తున్నాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. దీంట్లో సహదేవుడు చేసినటువంటి అగ్నిస్తోత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అది నిన్న మనం అర్థంతో పాటుగా చెప్పుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కేరళ రాష్ట్రం వరకు, మాహిష్మతి నుంచి కేరళ రాష్ట్రం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రదేశము, అలాగే ద్రవిడ దేశాలు, కేరళ దేశము వరకు వెళ్ళి సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం రామేశ్వరం, ఈ ధనుష్కోటి, ఈ ప్రాంతాల వరకు వెళ్ళి అన్ని గెలుచుకుంటూ వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో సైన్యంతో పాటుగా ఉండటం జరుగుతుంది. సముద్రం అవతలికి వెళ్ళాలి. అవతల ఉన్నటువంటి లంకా నగరము, ద్వీపాలు వీటిని జయించడం కోసం అని చెప్పేసి అక్కడేమన్నా రాక్షసులు ఉన్నారు. రావణాసురుడి వారసులు విభీషణుడు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళని జయించడం కోసం ఘటోత్కజుడిని ఆహ్వానించడం జరుగుతుంది. అంతటి వరకు ఈ అధ్యాయంలో ముగించారు వ్యాసులు వారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఆ శ్లోకాలు, చివరి 20 శ్లోకాలు ఈ పాఠంలో ఎలా ఉన్నాయో చూద్దాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 32వ అధ్యాయంలో మనం 60 శ్లోకాల వరకు అంతకుముందు చెప్పుకున్నాం. పావకస్యాగ్నయా చైనం అర్చయామాస పార్థివః. పావకుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి యొక్క ఆజ్ఞతో ఈ నీలుడు అనేటువంటి మహారాజు, ఆ మాహిష్మతిని పరిపాలించేటువంటి నీలుడు అర్చయామాస. అర్చయామాస అంటే పూజించడం. సహదేవుని చక్కగా సత్కరించి మరి ఇవ్వవలసినటువంటి కప్పాన్ని కూడా ఇచ్చి పంపించాడు. సత్కారేణ నరవ్యాఘ్రం సహదేవం యుధాంపతి. యుధాంపతి సహదేవుడికి చక్కగా ఇవ్వవలసినటువంటి ఆ కప్పం కూడా ఇచ్చి సత్కారం చేసి మరి ప్రతిగృహ్య చ తాం పూజాం కరేచ వినివేశ్య చ. ఆ నీలుడు చేసినటువంటి సత్కారాలన్నీ కూడా ప్రతిగృహ్య స్వీకరించి సహదేవుడు కూడా చక్కగా గౌరవించి ఆ మహారాజుని కరేచ వినివేశ్య, ఇదిగో ఇంత కరం, ఇంత పన్ను చెల్లించండి అని చెప్పి ఆ పన్నుని ఏవైతే ఉంటుందో అది కూడా గౌరవార్థంగా తీసుకువెళ్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే యాగ యాగ రాజసూయ యాగం చేసేటువంటి వారి యొక్క విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వీటిలో అంతర్భాగం. ఇలా కప్పం తీసుకోవడం, మళ్ళీ రాజసూయ యాగానికి ఆహ్వానించడం, అలా చేసుకుంటూ వెళ్తారు. అట్లా మాద్రీసుతుడైనటువంటి సహదేవుడు మాద్రీసుతస్తతః ప్రాయాత్ విజయీ దక్షిణాం దిశం త్రైపురం సవశే కృత్వా రాజానమమితౌజసం. మాద్రీసుతుడైనటువంటి సహదేవుడు ప్రాయాద్ విజయీ దక్షిణాం దిశం, దక్షిణ దిక్కుకి విజయ యాత్ర అలా కంటిన్యూ చేసుకుంటూ సాగుతూ త్రిపురం అనేటువంటి దేశాన్ని వశేకృత్వ, త్రిపుర దేశాన్ని వశం చేసుకుని అక్కడ రాజానమమితౌజసం నిజగ్రాహ మహాబాహు తరసౌ పౌరవేశ్వరం. త్రిపుర దేశాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడే పౌరవేశ్వరుడు అనేటువంటి మహారాజుని కూడా జయించి ఈ పౌరవేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక వంశం, సుప్రసిద్ధమైనటువంటి వంశం ఆకృతి వంశం అంటారు. ఆకృతిం కౌశికాచార్యం యత్నే మహతా తతః. కౌశికాచార్యం ఆకృతిం అన్నారు.
కౌశికాచార్యుడు అని పిలువబడేటువంటి ఒక మహారాజు యొక్క వంశం పేరు ఆకృతి. ఆకృతి అనేటువంటి కొన్ని సందర్భాల్లో యాకృతి అని కూడా ఇచ్చారు అక్కడ. ఆకృతి యాకృతి ఈ రెండు ఒకటే. ఇక్కడ మనకి ఒరిజినల్ టెక్స్ట్ లో ఆకృతి అనేటువంటిది స్పష్టంగా ఇచ్చారు కాబట్టి దీన్నే మనం తీసుకోవచ్చు. ఆ ఆకృతి అనేటువంటి వంశం కలిగినటువంటి కౌశికాచార్యులు వాళ్ళని కూడా గ్రహించాడు అక్కడ. వాళ్ళని తీసుకుని త్రిపుర రాజు అయినటువంటి వాడు అక్కడ రాజును జయించాడు. ఆయన అమితౌజసుడు. రాజు పేరు త్రిపురలో అమితౌజసుడు. ఆయన్ని వశపరుచుకుని పౌరవేశ్వరుని చెరబట్టి ఆ ప్రయత్నం నుంచి సురాష్ట్ర దేశాధిపతి అయినటువంటి ఈయన దేశం ఏమిటో కూడా ఇక్కడ వివరించారు. నిజగాహ మహాబాహుస్తరసౌ పౌరవేశ్వరుడు. ఈయన సౌర దేశానికి సంబంధించినటువంటి రాజు. వంశం ఏమన్నా ఆకృతి వంశం. కౌశికాచార్యుడు అనేటువంటిది పేరు. ఇట్లాంటి ఈ దేశము ఈ ప్రాంతము ఈ పేరు కలిగినటువంటి వంశం కలిగినటువంటి ఈ మహారాజుని యత్నే మహతా తతః మహతా యత్నేన అన్నారు అక్కడ. అంటే ప్రయత్నపూర్వకంగా వశపరుచుకున్నాడు అని అర్థం. అక్కడ ఎంతో ప్రయత్నం చేసి వశపరుచుకున్నాడు. అక్కడి నుంచి సురాష్ట్ర దేశానికి వెళ్తున్నాడు. వసే చక్రే మహాబాహు సురాష్ట్రాధిపతి తదా. సురాష్ట్రాన్ని పరిపాలించేటువంటి మహారాజుని వశే చక్రే తన వశం చేసుకుని సురాష్ట్ర విషయస్థ ప్రేషయామాస రుక్మిణి. సురాష్ట్ర విషయస్థ అంటే సురాష్ట్ర దేశము నుండే అక్కడే ఉంది సహదేవుడు. రుక్మిణే ప్రేషయామాస. ఇప్పుడు మనం దాన్నే సౌరాష్ట్ర దేశం అంటాం. ద్వారకా నగరం ఏదైతే ఉందో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ దక్షిణంలో ఉన్నటువంటి బెల్ట్ అంతా చూసేటువంటిది ఎవరయ్యండి? సహదేవుడు. దక్షిణాదిన ఉన్నటువంటి బెల్ట్. ఇటు పక్కన ఆంధ్రదేశము కర్ణాటక మొదలైనటువంటి ప్రాంతాలు, ద్రవిడ దేశాలు, తెలంగాణ, సౌరాష్ట్ర దేశం అంతా చూసేటువంటి వాడు. అందువల్ల అక్కడే రుక్మిణీదేవి యొక్క సోదరుడు పరిపాలిస్తున్నాడు అక్కడ. రుక్మి అనేటువంటి వాడు భోజకట ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. దాన్ని భోజకట ప్రాంతం అని కూడా పిలుస్తారు అక్కడ. దాన్ని సురాష్ట్ర దేశం. సౌరాష్ట్రే సోమనాథంచ అని మనం చదువుకుంటాం. కాబట్టి సురాష్ట్ర దేశం అక్కడే నిలిచి సహదేవుడు భోజకట నివాసుడైనటువంటి ఆ రుక్మి అనేటువంటి వాడిని, అలాగే విశాల రాజ్యాధిపతి అయినటువంటి వాడు ఇంద్రసకుడు అయినటువంటి వాడు, భీష్మకుడు అయినటువంటి వాడిని వాళ్ళ దగ్గరికి ముందు ఒక రాయబారిని పంపించాడు సామరస్యంగా. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ యుద్ధ ప్రస్తావన అనేటువంటిది కృష్ణుడి అనుమతితోనే చేయాలి. అందువల్ల ముందు చాలా జాగ్రత్తగా అడుగు వేస్తున్నాడు. రాజ్ఞే భోజకటస్థాయ మహామాత్రాయ ధీమతే. ఎవరక్కడ భోజకట స్థానంలో ఉన్నదంటే భీష్మకాయ సధర్మాత్మ సాక్షాత్ ఇంద్రసఖాయ వై. స్వయంగా ఇంద్రుడికి స్నేహితుడు ఇంద్రసఖ, ధర్మాత్ముడైనటువంటి వాడు. ఆయన పేరు భీష్మకుడు అనేటువంటి మహారాజు ఈ వృష్ణివీరులలో ప్రధానమైనటువంటి వాడు కృష్ణుని వంశాలు. అలాగే కృష్ణుని యొక్క భార్య రుక్మిణీదేవి, ఆ రుక్మిణి యొక్క సోదరుడు ఉన్నాడు, అతని పేరే రుక్మి. అది ఇక్కడ వాడి దగ్గరికి, ఆ రుక్మి అనేటువంటి వాడి దగ్గరికి, ఈ రుక్మి అనేటువంటి వాడు మహాభారత సంగ్రామంలో ఇరుపక్షాలలోనూ లేడు. పాండవుల పక్షంలోనూ లేడు, కౌరవుల పక్షంలో తీసుకోలే. వీళ్ళేరు మా హకలకో అని చెప్పి తిరస్కరించారు. పాండవులు తిరస్కరించారు, కౌరవులు తిరస్కరించారు. రుక్మిణీదేవి యొక్క సోదరుడు కృష్ణుడికి అపోజిషన్ పార్టీ. కృష్ణుడు అక్కల్లో నాకంటాడు. అందువలన ఎవరు స్వీకరించాల. అంతేకాకుండా బలరాముడు రుక్మి వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ యుద్ధంలో పాల్గొన్నారు. రాజులందరూ కూడా ఇప్పుడు పైన చెప్పినటువంటి ఈ రాజులందరూ మహాభారత సంగ్రామంలో ఫినిష్, నూకలు చెల్లే. అట్లా రుక్మి దగ్గరికి, అలాగే భోజకట స్థానీయుడైనటువంటి భీష్మక మహారాజు దగ్గరికి, వీళ్ళిద్దరి దగ్గరికి సచాస్య ప్రతిజగ్రాహ ససుతస్త శాసనం తదా ప్రీతిపూర్వం మహారాజా వాసుదేవమవేక్ష్య చ. అక్కడ ససుత శాసనం తదా, అక్కడ ఆ మహారాజు ఈ భీష్మకుడు తన కుమారుడితో పాటుగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ వచ్చినటువంటి సహదేవుని కూడా పుత్రభావంతో చక్కగా వాత్సల్యంగా గౌరవించి దూత ఇచ్చినటువంటి సమాచారాన్ని గ్రహించి ఒక దూతని పంపించాడు. ఇలా మేము రాజసూయ యాగార్థమై వచ్చాము కాబట్టి ఈ ప్రాంతం నుంచి పన్ను తీసుకోవాలి అనేటువంటి సందేశాన్ని విని
భీష్మకుడు, రుక్మి వీళ్ళిద్దరూ అంగీకరించారు సామరస్యపూర్వకంగా. ఎందుకనంటే ప్రీతిపూర్వం మహారాజ వాసుదేవమవేక్షత, వాసుదేవుణ్ణి చూసి. శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవ పక్షవాడు, పాండవులకు సంబంధించినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే మనము అటువైపు ఉండాలని చెప్పి భీష్మకుడు కూడా దాన్ని సమ్మతించి తతస్స రత్నాన్యాదాయ పునః ప్రాయాద్యుధాంపతి. ఈ భీష్మకుడి చేత ఇవ్వబడినటువంటి రత్నాలన్నీ కూడా గ్రహించి చక్కగా సహదేవుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి రాజసూయాగానికి ఆహ్వానించి సహదేవుడు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ప్రేమపూర్వకంగానే సామరస్యంగానే వచ్చేశాడు ద్వారకా నగరం. అక్కడ ఉన్నటువంటి యదువీరులు వాళ్ళ దగ్గర నుంచి కూడా పన్ను తీసుకుని వచ్చేశాడు. అక్కడి నుంచి సహదేవుడు ఆ రత్నాల్ని కానుకగా తీసుకుని ప్రధానమైనటువంటి శూర్పారక, తలాటక మొదలైనటువంటి దేశాలు జయించుకుంటే ఇక దండకారణ్యం, భద్రాచలం ఈ దండకారణ్యం వైపు వచ్చేస్తాడు. తతఃశూర్పారకం చైవ తాలాకట మధాపి చ వశే చక్రే మహాతేజ దండకాంశ్చ మహాబలః సాగరద్వీపవాసాంశ్చ నృపతీన్ లేచ్ఛయోనిజాన్ అన్నారు. అక్కడ సౌరాష్ట్రంలో ఆ భోజకుడు ఇచ్చినటువంటి రత్నాలు తీసుకుని అక్కడి నుంచి రత్నాన్యాదాయ అంటే ఆ రత్నాలని స్వీకరించి తతః ఆ తర్వాత సహదేవుడు శూర్పారక దేశము, తాలాటక దేశము మొదలైనటువంటి ఈ ప్రాంతాలని వశేచక్రే తన వశం చేసుకుని దండకాంశ్చ మహాబల, దండక అంటే ఇంక వేరే చెప్పక్కల్లా దండకారణ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు ఆ రాక్షసుల్ని దుష్ట సంహారం చేసినటువంటి అడవి దండకారణ్యం. ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్నటువంటి దొంగలో ఆటవికులు వాళ్ళనందరినీ జయించాలి. వాళ్ళని కూడా నిగ్రహించుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా కప్పం తీసుకుని ఎవరిని వదల. అరణ్య ప్రాంతమైనా సరే, నగర ప్రాంతమైనా సరే అన్ని అధీనమైపోవాలి మహారాజు దగ్గర. కాబట్టి దండకాంశాన్ని విశేషంగా చెప్పారు అక్కడ. దండక అరణ్యాన్ని కూడా వశం చేసుకుని చివరికి ఎక్కడికి వెళ్ళాడు? సాగర ద్వీపవాసాంశ, సాగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వీపాలన్నీ కూడా వశం చేసుకోవడానికి. సాగర ద్వీపవాసాంశ నృపతీన్ మ్లేచ్ఛ యోనిజాన్, ఆ ద్వీపాల దగ్గర ఉండేటువంటి మ్లేచ్ఛ యోనిజాన్, మ్లేచ్ఛులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా వశం చేసుకున్నాడు. మ్లేచ్ఛ యోనిజాన్. అలాగే పర్వత ప్రాంతాలలోనూ ఆటవికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిషాదులు అంటారు. నిషాదాన్ పురుషాదాంశ్చ కర్ణ ప్రావరణానపి. నిషాదులు కొండలపైన నివసించేటువంటి ఆటవిక జాతులు వాళ్ళు నిషాదులు అంటారు. అలాగే పురుషాద అనే పదం ఇచ్చారు చూసారా, అది చాలా పవర్ఫుల్ అయినటువంటి. పురుషాద అంటే పురుషుని యొక్క మాంసాన్ని భుజించేవాడు, అంటే నరమాంస భక్షకుడు అని. కొంతమంది ఆటవికుల్ని నరమాంస భక్షకులైనటువంటి వాళ్ళని, అలాగే కర్ణ ప్రావరణానపి, ఆ జీవులలో ఉండే ఒక రాక్షసుల్లాగా జీవించేటువంటి వాళ్ళ జాతి ఆ ప్రదేశం అవుతుంది. కర్ణ ప్రావరణం అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ళాట. అక్కడే నరరాక్షసుల యొక్క సంకరంతో జన్మించినటువంటి రాక్షసులు ఉన్నారు కొంతమంది. అంటే నరరాక్షసుల యోని ద్వారా జన్మించినటువంటి వాళ్ళు, నరుడికి రాక్షసులకి కలిపి జన్మించినటువంటి వాళ్ళు, వాళ్ళనే కాలముఖులు అంటారు. వీళ్ళనే కాలకేయులు అనేటువంటి ఒక సినిమాలో వాడుకున్నారు మన నేమొచ్చే. ఏ చ కాలముఖా నామ నరరాక్షసయోనయ, నరరాక్షసయోనయ, వాళ్ళనే కాలముఖులు అనేటువంటి వాళ్ళు ఈ రాక్షసులు. ఇట్లాంటి తెగలు అనమాట వీళ్ళు. ఒక రకంగా రాక్షసులనే చెప్పాలి. అంటే ఈ రెండు తెగలు నరరాక్షసుల యొక్క సంయోగం చేత పుట్టినటువంటి యోధులైనటువంటి వాళ్ళు ఈ కాలముఖులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా జయించాడు సహదేవుడు. అంత గొప్ప విజయుడై దక్షిణ దేశంలో తర్వాత కోలగిరి, సురభి, అలాగే పత్తన, తామ్ర ద్వీపము, రామకము మొదలైనటువంటి పర్వతాలు, అలాగే తిమింగల పర్వతం మొదలైనటువంటి ఏవైతే పర్వత ప్రాంతాల్లో ఉండే రాజులు ఉన్నారో వాళ్ళని కూడా జయించుకుంటూ వస్తున్నాడని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. కృత్స్నం, కృత్స్నం అంటే వెంటనే, ఆ వెంటనే అక్కడ ఆ కాలకేయుల్ని, కాలముఖుల్ని వాళ్ళందరినీ జయించేసి రాక్షసులు నరమాంస భక్షకులను కూడా జయించేశారు. కోలగిరిం చైవ సురభి పట్టణం తథా ద్వీపం తామ్రాహ్వయం చైవ పర్వతం రామకం తథా తిమింగిలం చ నృపం వశే కృత్వా మహామతిః ఏకపాదాంశ్చ పురుషాన్ కేరళాన్
కేరళాన్ వనవాసిన. కేరళ దాకా వెళ్ళిపోయాడు. ద్వీపం ఇక్కడ కోలగిరి అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం, సురభి పట్టణం అనేటువంటి ప్రాంతం, అలాగే తామ్రాహ్వయం అనేటువంటి పట్టణము, అలాగే పర్వతకం అనేటువంటిది, రామకం అనేటువంటిది, తిమింగిలం అనేటువంటి ఈ 5 ప్రాంతాలని వశం చేసుకుని సహదేవుడు ఏకపాదాంశ పురుషాన్, ఒకే పాదాలు ఎక్కువ మందికి అక్కడ ఒకే పాదం ఉంటుంది. అలా ఏకపాదులైనటువంటి పురుషులు ఎక్కడ ఉండేవాళ్ళు? కేరళ వనవాసిన, కేరళలో ఉండేటువంటి వన ప్రాంతాలలో ఏకపాదంతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని జయించారు. ఏకపాదాంశ్చ పురుషాన్ కేరళాన్ వనవాసిన, కేరళలో వనవాస ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళని జయించేశాడు అక్కడ ఆ ప్రాంతంలో. అంటే కేరళ దాకా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? సౌరాష్ట్ర నుంచి. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఏమైనా వాళ్ళందరూ ఏమిటాయంటే అది కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఒకే కాలు కలిగినటువంటి వాళ్ళు ఆ కేరళలో ఉండేటువంటి వనవాసులు, వాళ్ళని సంజయంతి అనేటువంటిది చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళని ఏమంటారు? నగరీం సంజయంతీం చ పాషండం కరహాటకం దూతైరేవ వసే చక్రే కరం చైనాన్ అదాపయత్. అక్కడ ప్రాంతంలో, ఆ వనవాస ప్రాంతంలో ఉన్నటువంటి నగరం పేరు సంజయంతి నగరం అనేటువంటి. ఆ నగరము, పాషండము, కరహాటకము మొదలైనటువంటి ఈ 3 ప్రాంతాలని దూత ద్వారా, అంటే తాను స్వయంగా వెళ్ళకుండా ఒక దూతని పంపించి ఇట్లా రాజసూయం చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ధర్మరాజు కింద ఏలుబడిలో ఉండాలి. సార్వభౌముడు మహారాజు ధర్మరాజే కాబట్టి మీరు దీన్ని అంగీకరిస్తూ కప్పం చెల్లించండి అని ఒక దూతని పంపించడం, ఆ దూత వెళ్ళి చెప్పడం, వాళ్ళందరూ అంగీకరిస్తే కప్పం, లేకపోతే యుద్ధం. దూతైరేవ వశే చక్రే, దూతతోనే వశం చేసుకున్నట్ట ఈ 3 ప్రాంతాన్ని కూడా చేసుకుని కరం చైనాన్ అదాపయత్, వాళ్ళ దగ్గర నుంచి కరం తెప్పించుకున్నారు, అంటే పన్ను తెప్పించుకున్నారు. అలాగే దూత ద్వారానే ఈ మన వైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జయించేశాడు. పాండ్యాంశ్చ ద్రవిడాంశ్చైవ సహితాంశ్చోడ్రకై కేరళై ఆంధ్రాం, ఇదిగో 2వ పాదంలో పెట్టాడు ఆంధ్రాం స్థావనాంశ్చైవ కళింగాన్ ఉష్ట్రకర్ణికాన్. కర్ణాటక, కేరళ, తమిళనాడు మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఇవి. పాండ్య దేశము, ద్రవిడ దేశము, కేరళ, అలాగే ఆంధ్ర, చోళ, కళింగ మొదలైనటువంటి ప్రాంతాలు, కర్ణికార, ఇవన్నీ కూడా ఆనాటి యొక్క దేశ రాజధానులుగా పిలువబడుతున్నాయి. దేశ ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం. వీళ్ళందరినీ ఎలా గెలిచాట అంటే సహదేవుడు వచ్చాడా అంటే కాదు. సహదేవుడు రాకుండా కేవలం దూతతోనే వీళ్ళందరినీ జయించారు ఈ ప్రాంతాలు. సహదేవుడు రాకుండానే ఒక రాయబారితో సంప్రదింపులు జరిపి వాళ్ళ దగ్గర నుంచి ఒకే ప్రాంతంలో ఉండి ఎక్కువ సైన్యానికి శ్రమ కలిగించారు. వీళ్ళందరూ ఒప్పుకున్నారా? సరే. ఏ రాజైనా ఒప్పుకోకపోతే అప్పుడు సైన్యంతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళడం, యుద్ధం చేయడం. ఇలా సులభంగా జయించేశాడు సహదేవుడు. ఆయా ప్రాంతాలు జయించుకుంటూ వస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు లాంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రాంతాలే కప్పం చెల్లించారంటే మిగతా పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాల వాళ్ళు ఎందుకు చెల్లించరు ఇంకా? కాబట్టి అక్కడి నుంచి వస్తున్నాడు సహదేవుడు అనేటప్పటికీ అర్థమైపోయి మిగతా వాళ్ళందరూ సహజంగానే చెల్లించేస్తూ ఉంటారు. అట్లా ఆంధ్రాం స్థావనాంశ్చైవ కళింగాన్ పుష్ట్రకర్ణికాన్, కళింగ దేశము మొదలైనటువంటి, అంటే దీంట్లో చెప్పబడింది పౌండ్ర దేశము, అలాగే పాండ్య దేశము, ద్రవిడ దేశము, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ దేశము, ఇవన్నీ కూడా వర్ణించారు ఇక్కడ. కళింగ, ఉష్ట్రకర్ణిక, అటవీపురి, యవన దేశము మొదలైనటువంటివన్నీ ఈ పేర్లు కలిగినటువంటి అన్ని కూడా దూత ద్వారా వశం చేసుకున్నాడయ్యా. వీళ్ళందరూ కప్పం చెల్లించేశారు హాయిగా స్వరూపం. అక్కడి నుంచి సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. అక్కడ అటవీంచ పురీం రమ్యాం యవనానాం పురం తథా, యవనపురము, అటవీపురము, వీళ్ళందరినీ దూతైరేవ వశే చక్రే కరం చైనానదాపయత్, వాళ్ళ దగ్గర నుంచి పన్ను తెప్పించుకున్నాక తత్రాపర్ణీతతో గత్వా కన్యాతీర్థమతీర్చి, కన్యాతీర్థం అంటే ఇంకా చెప్పక్కర్లా, మీకు అర్థమైపోయి ఉంటుంది. కన్యాకుమారి తీర్థం, కన్యాకుమారి యొక్క సముద్ర తీరం ఒడ్డున కూర్చున్నాడు. కన్యాతీర్థం అంటారు దాన్ని మహాభారతంలో, కన్యాకుమారి. తత్రాపర్ణీతతో గత్వా కన్యాతీర్థమతీత్య చ, కన్యాతీర్థం దగ్గరకు వచ్చి కన్యాకుమారి దగ్గర, అది చివరి ఎండింగ్ పాయింట్. అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు, మంత్రులతో చర్చించాడు. దక్షిణాం చ దిశం
సర్వా విజిత్య కురునందన. కురునందనుడైన సహదేవుడు దక్షిణ దిక్కుని అప్పటి వరకు సముద్ర పర్యంతం వరకు ఉన్న భూమిని అంతా జయించుకుంటూ వచ్చి ఉత్తరం తీరమాసాద్య, ఆ సముద్రంలో ఉత్తర తీరం వైపు కూర్చున్నాడు. దక్షిణ తీరం సముద్రం అవతల శ్రీలంక వైపు. ఉత్తరం తీరమాసాద్య సాగరోర్మిమాలిన. సాగర ఊర్మిమాలిన. ఊర్మి అంటే తరంగాలు. సముద్రం యొక్క అలల తరంగాల దగ్గర అక్కడ బస చేశాడు. మొత్తం తన యొక్క సైన్యాన్నంతా అక్కడ విడిది చేసినట్టు. అప్పుడు ఆలోచిస్తున్నాడు. చింతయామాస కౌంతేయో. ఎవరిని గురించి ఆలోచించాడు? మనం అటువైపు వెళ్ళాలి, కార్యం నెరవేర్చుకురావాలి. మోస్ట్లీ అక్కడ యుద్ధం అక్కర్లేకపోవచ్చు. యుద్ధం లేకుండా సామరస్యంగా విభీషణాదులైనటువంటి రాక్షసులతో మంతనాలు జరపాలంటే ఎవరు కావాలి? రాక్షసుడు కావాలి. ఎవరున్నారు మన సైన్యంలో అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఎవరై అంటే భీముడికి హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు. అందువలన చింతయామాస కౌంతేయో భ్రాతుపుత్రం ఘటోత్కచం. సోదరుడి యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని చింతయామాస, గుర్తు చేసుకున్నాడు. ఒకసారి స్మరించుకోగానే వచ్చేస్తాడు. ఘటోత్కచుడు పుట్టంగానే తండ్రికి ఇచ్చినటువంటి మాట, తల్లిదండ్రులు మీరు ఎప్పుడు స్మరిస్తే నేను అప్పుడు వస్తాను, మీ కార్యం నెరవేరుస్తానని పాండవులందరికీ మాట ఇచ్చి అప్పుడు అదృశ్యమైపోయాడు. ఇక్కడ ధర్మరాజు యొక్క కార్యం, అందులోనూ బాబాయ్ గారు సహదేవుడు భీముడికి తమ్ముడు కదా, అందువలన ఘటోత్కచుడిని స్మరించగానే చక్కగా సహదేవుడి ముందు ప్రత్యక్షమైపోతున్నాడు. తతశ్చింతిత మాత్రాస్తు, చింతిత మాత్రస్తు, ఒక్కసారి స్మరించడంతోనే రాక్షస ప్రత్యదృశ్యత, ఆ రాక్షసుడు తన యొక్క మాయాశక్తితో సహదేవుడి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా? తమ్మేరు శిఖరాకారమాగతం పాండునందన. ఓ మేరు శిఖరం ఉన్నట్టుగా ఉన్నట్ట ఎదురుకుండా, సహదేవుడు ఎదురుకుండా. అట్లా ఉన్నటువంటి ఆ పాండునందనుడు, ఆయన పాండుపుత్రుడే ఘటోత్కచుడు. తమ్మేరు శిఖరాకారమాగతం పాండునందన. అట్లా శిఖరాకారంగా వచ్చినటువంటి ఘటోత్కచుడి యొక్క ఆకారాన్ని చూసి పాండునందనుడైన ఈ సహదేవుడు భృగుకచ్చాత్తతో ధీమాన్ సామ్నైవామిత్రకర్షణ. భృగుకచ్చాత్తతో ధీమాన్, బుద్ధిమంతుడైనటువంటి ఆయన చక్క స్వాగతం పలికి అమిత్రకర్షణ, శత్రువుల్ని నిర్జించేటువంటి పరాక్రమం ప్రదర్శించి సహదేవుడు అటు పక్కన ఘటోత్కచుడిని సందర్శించి ఆగమ్యతామితి ప్రాహ ధర్మరాజస్య శాసన. ధర్మరాజస్య శాసన, ధర్మరాజు యొక్క కార్యం కోసం ధర్మరాజు యొక్క ఆజ్ఞతో ఆగమ్యతాం ఇది ప్రాహ, రా నాయన రా అంటూ ఘటోత్కచుడిని ఆహ్వానించాడు. ప్రాహ అంటే పలకటం. ఆగమ్యతామితి ప్రాహ. అప్పుడు స రాక్షస పరివారస్థం ప్రణమ్యాసు సంస్థిత. ఘటోత్కచుడు తన యొక్క కొద్ది మంది సైన్యంతో వచ్చాడు. అందువల్ల పరివార అన్నాడు. రాక్షస పరివారంతో పాటుగా వచ్చాడు. ఏ కార్యం ఎక్కడ ఏ క్షణంలో ఎప్పుడు చేయడానికైనా సిద్ధంగా ఉండటం కోసం. స రాక్షస పరివార తం ప్రణమ్య ఆసు సంస్థిత. వెంటనే నమస్కారం చేసి సహదేవుడికి, పెద్ద బాబాయ్ గారికి నమస్కారం చేసి అలా ఆసు సంస్థ, ఏమిటి మీ ఆజ్ఞ, ఏం చేయమంటారంటూ అడుగుతున్నాడు వినయంగా. ఘటోత్కచం మహాత్మానం రాక్షసం ఘోర దర్శనం. అట్లా భయంకరమైనటువంటి దర్శన స్వరూపంతో ఉన్నటువంటి ఆ రాక్షసుని ఘటోత్కచుని చూసి తత్రస్థ ప్రేషయామాస పౌలస్త్యాయ మహాత్మనే. అక్కడే ఉన్నటువంటి పౌలస్త్యాయ ప్రేషయామ. పౌలస్త్యుడు అంటే పులస్త్యుని వంశంలో పుట్టినటువంటి వాడు, రావణాసురుడి తమ్ముడు విభీషణుడు. విభీషణుడు చిరంజీవి. కుంభకర్ణుడు అలాగే రావణాసురుడు శ్రీరాముల వారితో జరిగిన యుద్ధంలో వాడు మరణించగా విభీషణుడు 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసుకుని, అంతకు ముందే పూర్వమే ముగ్గురు చేశారు తపస్సులు. వాళ్ళు వేరే వరాలు కోరుకుంటే విభీషణుడు ఏం కోరుకున్నాడంటే నేను ధర్మబద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడే బ్రహ్మగారు కూడా చిరంజీవిగా ఉంటామని వరమిచ్చారు. కాబట్టి తతస్థ ప్రేషయామాస పౌలస్త్యాయ మహాత్మని. ఎక్కడ త్రేతాయుగం, ఎక్కడ ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగంలో ఉన్నటువంటి లంకానగరంలో కూడా విభీషణుడు అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ ఉంటాడు. త్రేతాయుగంలో వాడు ద్వాపరయుగంలో కనిపించినప్పుడు ద్వాపరయుగంలో వాడు కలియుగంలో కనిపించదా? ఇప్పటికే వెళ్ళినా మీరు ఉంటారు. విభీషణుడు కనిపించే, అది చూడగలిగిన శక్తి ఉండాలి.
తత్రస్థ ప్రేషయామాస పౌలస్త్యాయ మహాత్మనే. కాబట్టి ఆ విభీషణుని దగ్గర కప్పం తీసుకురావటం కోసం అని చెప్పేసి ఘటోత్కచుని పంపిస్తున్నాడు. ఇక్కడ విభీషణ అని పడింది. విభీషణాయ ధర్మాత్మ. విభీషణుడి దగ్గర ఎప్పుడు పెట్టినా సరే ఈ ధర్మాత్మ అనే పదం ఉండి తీరాలి. ఆయన ధర్మాత్ముడు అంతే. ధర్మం కోసమే ఆయన జీవితం. విభీషణ అంత రాక్షస జన్మలో పుట్టి కూడా ధర్మం కోసం అలా జీవిస్తున్నాడంటే ఎంత అత్యద్భుతమో చూడండి. శ్రీరామ కార్యం. విభీషణాయ ధర్మాత్మ ప్రీతిపూర్వమిదం ప్రీతిపూర్వమరిందమ. ప్రీతిపూర్వం అంటే సామరస్యంగానే ఆయన మీద ఎంతో అభిమానంతో ప్రేమతో ఘటోత్కచుడి ద్వారా సందేశాన్ని పంపిస్తున్నాడు సహదేవుడు. ఆయన ఏదిస్తే అది తీసుకురా, ముందు మాత్రం ఇలా చెప్పు కానీ ఒక సందేశాన్ని చెప్తున్నాడు అక్కడ సహదేవుడు. సచాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకం తచ్చ కృష్ణకృతం ధీమాన్ అభ్యమన్యత సప్రభు. ఇట్లా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. అది కూడా తచ్చ కృష్ణకృతం ధీమాన్, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీస్సులతో, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అండదండలతో, ఆశీస్సులతో, అనుగ్రహంతో అన్నగారైన ధర్మరాజు ఇట్లా రాజసూయ యాగాన్ని సంకల్పించారు అని మాత్రమే చెప్పు. అంతే. అంతేగాని అక్కడికి వెళ్ళి యుద్ధం చేసిరా, ఏంటో చూసిరా, కప్పం తీసురా, ఇవ్వకపోతే కొట్టేసిరా అని కాదు అర్థం. ఇట్లా వినయంగా ఈ విధంగా చెప్పు నాయన. ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు. యజ్ఞం చేస్తున్నాడంటే వద్దంటాడు. అందులో కృష్ణ పరమాత్ముడు అంది ఆ పేరు కూడా విడిగా చక్కగా నిర్దేశించడం జరిగింది సహదేవుడు. కృష్ణకృతం ధీమాన్, కృష్ణుని యొక్క ఆశీస్సులతో ఇక్కడ ధర్మరాజు చేస్తున్నాడు. తత సంప్రేషయామాస రత్నాని వివిధాని చ. ఘటోత్కచుడు వెళ్ళటం అయింది, వెళ్ళి ఈ సందేశం చెప్పడం అయింది. చెప్పంగానే విభీషణుడు చక్కగా రత్నాలు పంపించాడు, కానుకలు. సంప్రేషయామాస రత్నాన్ని వివిధాని చ. అనేకమైనటువంటి రత్నాల్ని కానుకలుగా పంపించాడు విభీషణుడు. అవే కాకుండా అక్కడ సుప్రసిద్ధమైనటువంటి చక్కటి ఈ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, చందనము, అగరు, కర్పూరము మొదలైనటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇచ్చి పంపించాడు. చందనాగరు కాష్టాని దివ్యాన్యాభరణాని చ. చందనము, అగరు మొదలైనటువంటి కాష్టాన్ని, మనం గంధం చెక్కలు అంటాం చూసారా, అట్లాంటి దివ్యాని ఆభరణాన్ని చ. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను, రత్నాలని కానుకగా ఇచ్చాడు విభీషణుడు. ఘటోత్కచుడు తీసుకొస్తున్నాడు. అవే కాకుండా వాసాంసి చ మహార్హాణి మణీంశ్చైవ మహాధనాన్. ఎంతో గొప్ప విలువైనటువంటి ధనము, మణులు, వాసాంసి మహార్హాణి వాసాంసి దివ్యమైనటువంటి వస్త్రాలు. ఇవన్నీ కూడా కప్పంగా ధర్మరాజు రాజసూయ యాగానికి ఉపయోగపడే విధంగా ఇచ్చాడు విభీషణుడు. ఘటోత్కచుడు వెళ్ళటము, విభీషణుడి దగ్గర కప్పం తీసుకురావటం చాలా త్వరగా జరిగిపోయింది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి ద్వాత్రింశోధ్యాయ సమాప్త. 32వ అధ్యాయం సమాప్తమైపోయింది. దీంతో 12,687 శ్లోకాలు పూర్తయిపోయినాయి. అయితే వెంటనే తర్వాత అధ్యాయంలో అడుగుతాడు ఈ జనమేజయుడు, అదేమిటయ్యా ఘటోత్కచుడు వెళ్ళటం ఏంటి, అసలు విభీషణుడు ఎక్కడ ఉన్నాడు, ఏం జరిగింది, ఆ వివరంతా ఏదో కొంచెం కథ స్కిప్ చేసినట్టునో ఇంకొంచెం వివరంగా చెప్పు, వినాలనుంది అని చెప్పి అడిగితే అప్పుడు వైశంపాయన మహర్షి జనమేజయుడికి వివరంగా చెప్తాడు. ఆ వచ్చినటువంటి ఘటోత్కచుడి యొక్క ఆకారం ఎలా ఉంది, ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది, ఎలా మాట్లాడాడు అనేటువంటివన్నీ సవివరంగా ఇంకొక 2 అధ్యాయాల విషయం ఉంది. ఆ 2 అధ్యాయాలు రాబోయేటువంటి పాఠాలలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.